నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, నరదృష్టి నివారణ, సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాత్. ఓం ఇంద్రాణీ శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీ కాళీ సమేత కాళభైరవ స్వామిని వేడుకుందాం. అందులో ఈసారి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా రవి పుష్యార్క యోగం అందరికీ కలగాలని, అందరికీ మనతో రాబోయేటువంటి భవిష్యత్తులో ఉండబడినటువంటి 7 తరాల వారికి అద్భుత ధన రాజకీయ యోగ సకల ఐశ్వర్యం ఆనందాన్ని ఆ బుధాదిత్య రాజయోగ కారణము, రవి పుష్యార్క యోగ కారణము, ఆదివారం అమావాస్య కారణం చేత అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం. 1/8/2024 నుండి 15/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా కాళ అమావాస్య రోజున, కాళాష్టమి రోజున ఎలాంటి విధులను పాటించాలి, 6వ స్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉన్నప్పుడు ఎలాంటి దోషాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, 6వ స్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన ప్రయాణం అవ్వడం వలన విశేషంగా రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉండినను నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు చరాస్తులు, మీరు ఎదుగుదలకు మీ తల్లిదండ్రుల నుంచి, బంధువుల నుండి, మిత్రుల నుంచి అనేక రకాలమైనటువంటి ధన సంపద మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. ప్రేమికుల మధ్య చాలా సయుద్ధ అవసరం. అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు సత్ప్రవర్తన కలిగి ఉండడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే భాగ్యస్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు భార్యతో కానీ భర్తతో కానీ పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేవారందరితో కూడా ఎంతో సమన్వయం అవసరం. ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తూ ఉంటే వినే ప్రయత్నం చేయండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి. కనుక పార్ట్నర్షిప్తో కానీ, బంధువులతో కానీ, సమాజంలో కానీ సమావేశాల ఎందుకు కూడా దూకుడుతనము మంచిది కాదు. తొందరపాటు నిర్ణయం సమయం. భగవంతుడు మీకు ఏది ఇవ్వాలో అది ఇవ్వడం జరుగుతుంది. కనుక లేని దాని గురించి ఆలోచించేదానికన్నా ఉండబడిన దానితో మీరు తృప్తి చెందగలిగితే
కన్యరాశి వారికి ఇంతకు మించి అదృష్టం లేదు అని చెప్పి గమనించాలి. కనుక తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని వేరు తెచ్చి సింధూరాన్ని పూసి పూజా మందిరంలో ఉంచుకొని తాంత్రిక శ్రీ లక్ష్మీ వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజను చేసుకోవడం, కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, కర్రీ బిజినెస్లు, అలాగనే రియల్ ఎస్టేట్ రంగాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, అనేకమైన మార్కెటింగ్ రంగంలో ఉండబడే వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఆగస్టు నెలలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 4/8/2024 ఆషాఢమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రము. ఆదివారం అమావాస్య వస్తేనే అందరికీ చాలా పండగ వాతావరణం ఉంటుంది. అందులో పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య రావడము, ఈ యొక్క అమావాస్యను కాళ అమావాస్య అంటారు. కాలాన్ని మనకు అనుకూలంగా తయారు చేసుకోవడం, కాలం మనం ఏం చెప్తే అది వినేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కనుక తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని కింద వేరు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము, యంత్ర సాధన, మంత్ర సాధన, కాళభైరవ హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనకు కాలం అనుకూలిస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 12వ తారీఖున 13వ తారీఖున శ్రావణ మాస శుద్ధాష్టమి, కాళాష్టమి అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 26వ తారీఖున శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి, కృష్ణాష్టమి అని చెప్పుకుంటాం. మనం గోకులాష్టమి అని చెప్పుకుంటాం, అలాగే కాళాష్టమి అని చెప్పుకుంటాం. అంటే కాలమంతను కూడా అష్టమి తిథిలోనే ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక మనం ఈ అమావాస్య రోజున, అష్టమి రోజున ఇంట్లో శుద్ధి పెట్టుకొని కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, హోమము, కాకి పక్షులకు ఆహారాన్ని, సునక మహారాజులకు కనుక కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల గతించిన పెద్దవారి యొక్క ఆశీస్సులు, మనం ఏదైతే పనులు చేయాలనుకుంటున్నామో ఆటంకాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యమైన ఆనంద జీవితానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరిగింది. కనుక ఈ పాత్రను ఎలా ఉపయోగించాలో తెలియజేస్తాను. ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ ఓంకార శబ్దం యొక్క తరంగిణి వలన మానవుని యొక్క శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం, నరదృష్టి, శత్రుదృష్టి, దుష్టగ్రహాలు తొలగిపోవడం, యంత్ర మంత్ర పరతంత్ర పరక్రియ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఏదైతే అనుకుంటామో అందులో విద్యార్థులకు విద్య వశీకరణ, ఉద్యోగస్తులకు ఉద్యోగము రావడం, వ్యాపారస్తులకు మంచి జనాకర్షణ కలగడం, అపార సంపన్న కుబేరులు అవ్వడానికి ఆ అక్షయపాత్ర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఆ అక్షయపాత్ర, కాళభైరవ స్వామి వారి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, హోమము మీకోసం ప్రత్యేకంగా చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు ఆ యొక్క అక్షయపాత్రను అందజేయడం జరుగుతుంటుంది. అలాగనే మన యొక్క దేవాలయంలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి సందర్భంగా కాళభైరవ హోమం జరుగుతూ ఉంటుంది. ఈ పూజలో ప్రత్యేకత ఏమిటయ్యనగా స్వామివారికి అభిషేకము, కూష్మాండ దీపము అంటే గుమ్మడికాయలో దీపాన్ని పెట్టడము, సౌభాగ్య ముడుపు, వారి యొక్క వ్యక్తిగత సమస్యలకు సంబంధించినటువంటి తులాభారాలతో చేయించి స్వామికి ఆశీస్సులు మీకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి మీ పేరుపైన ఒక ముడుపును అంటే సౌభాగ్య ముడుపును, దీపాన్ని, అభిషేక కార్యక్రమాన్ని చేయించుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా చేయించి చూపించి మీరు విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు అన్ని విధాల ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి. అందరిపైనను ఆ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు. ఆదివారం అమావాస్య ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దేవకీ నందాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.
సర్వం కాళికామాత కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే చూడాలి అన్నట్లయితే, అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలి అంటున్నట్లయితే, అందరికన్నా విషయ సమాచారాన్ని ప్రప్రథమంగా మీరే చూడాలనుకుంటున్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, అలాంటి బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో వారికి కూడా అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.